పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు, అదే తెల్లగడ్డలు, నుంచి వచ్చేసి ఉల్లగడ్డలు, టమాటాలు అన్నీ కట్ చేసి రౌండ్ రౌండ్గా వేసిన మసాలా పొడి చేసుకొని తినేసి సిటీకి బయలుదేరాలని చేసుకుని అంతా ఇదంతా చేసుకొని బయలుదేరేదానికి రెడీగా ఉన్నమాట. చికెన్ ముక్కలు ఇవన్నీ ఉడికినట్టు చికెన్ ముక్కలు వేసుకున్నాంలే, అందుకులే ఎక్క వేసుకొని తింటే అబ్బో 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 50 నెంబర్ పట్టుకొని వచ్చేటప్పటికి సిగ్నల్ కాడ ఏది కరెక్ట్గా ఒరిడో ఆఫీస్ కాడికి వచ్చేటప్పటికి సిగ్నల్ పడిపోయింది. అబ్బా సిగ్నల్ పడితే చాలా ఇబ్బంది. ఈ డ్రైవర్లను ఎట్ట చేస్తారో ఏమో కానీ చాలా ఇబ్బంది. కూర్చోండే వాళ్ళకి ఇబ్బంది, ఇంకా తోలే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది ఆ సిగ్నల్స్ కాడ. జాగ్రత్తగా ఉండాలా. వచ్చేసినాం అలా కోయిట్ సిటీ మొత్తం చూద్దామని. అంటే చాలా పెద్ద సిటీ అంటే కోయిట్లో మాలియా, మురగాపు ఇవన్నీ పెద్ద పెద్ద సిటీలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద సిటీగా ఉండేదంటే రాజధానిగా ఇదే. ఇప్పుడు చూసే ఏరియా మొత్తము చూపించే ఏరియా ఇదే కోయిట్కి పెద్దది. పెద్ద పెద్ద బిల్డింగులు, అక్కడనే జాబ్ చేసేవాళ్ళు, ఐటీ కంపెనీలు అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఐటీలు జరుగుతూ ఉంటాయి కదా అట్ట, అవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడనే అసెంబ్లీ ఉంది ఈ ఏరియాలోనే. అసెంబ్లీ కూడా మన మాదిరి అసెంబ్లీ, కాకపోతే వాళ్ళకు వేరు మనకు వేరు ఉంటుంది అసెంబ్లీ. మంది కొట్టుకొని చచ్చారు మన అసెంబ్లీలో. నువ్వు సంపాదించుకునేది ఎంత, 200 కోట్లు, నేను సంపాదించుకుని 300 కోట్లు కొట్టుకొని చచ్చారు. ఇక్కడ అది లే. దేశానికి ఏం చేయాలన్నా, ప్రజలకు ఏం చేయాలన్నా, ఈరోజు కొత్తగా రూల్ ఏం మార్చాలన్నా ఇదే తప్ప ఇంకేం ఉండదు. ప్రజలను నాశనం చేసే ప్రభుత్వాలు కాదు ఇక్కడ ఉండేది. ఎంతసేపు ప్రజలను బాగుపరచాలనే ప్రభుత్వాలు ఉంటాయి ఇక్కడ. ప్రతిది ఒక్కటి ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి రేడియో స్టేషను. ఈ రేడియో స్టేషను కానించి పోతే ఇదంతా జాబ్ చేసేవాళ్ళు ఏరియాలు అనమాట. ఇది వచ్చేసి ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఏసీ బ్రిడ్జ్ అనమాట. లోపల ఎండాకాలం వచ్చే లోపలికి పోతే ఏసీ వస్తుందంట, మనకు తెలీదు. ఇవన్నీ ఆ ఏరియాలు అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఈ పెనాసోనిక్ బిల్డింగ్ అంట, ఆ బిల్డింగ్ అంటే, ఈ బిల్డింగ్ అంటే, చాలా బిల్డింగ్లు ఉంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసేదానికి కూడా చాలా అందంగా ప్రశాంతంగా ఉండే సిటీ అనమాట ఇది. ఈ సిటీలోకి వచ్చి ఒక్కొక్కసారి వీడియో తీయాలని చెప్పి అనుకున్నాము, తీర్చాలన్నమాట. లోపల తీసేది బయట తీయాలనుకున్నాము. కోయిట్కి వచ్చి బయలుదేరి వచ్చేటప్పుడు మలగుబ్బ మాదిరి మన మామిడికాయలు అనుకుంటారు. మలగుబ్బ అంటే ఇది చికెన్ ముజగుబ్బ ఇది చేసుకొని నేను బంగ్లాదేశ్ పిల్లోడు అందరూ చేసుకొని తినేసి వచ్చినాం. ఇది ఎట్ట చేయాలంటే అన్ని టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ, ఉల్లగడ్డలు కూడా బావు అయ్యే, బంగాళాదుంపలు కూడా పొడిలు అన్నీ వేసి బాగా అట్ట ఫ్రై చేసి, ఏది ఎర్రదోరలకు వచ్చిందాక ఫ్రై చేసి, ఈ చికెన్ ఉంది ఉడకబెట్టుకుంటాం కదా ఈ చికెన్ కూడా కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టుకొని దీన్ని ఎత్తేసి అది టమోటా అవన్నీ అయిపోయిన తర్వాత దాంట్లో ఎత్తేస్తే అది ఉడికిపోతే అంతలోకి ఈ బియ్యం రెడీ అవుతాయి. ఈ అన్నంలో కూడా ఈ అన్నం రెడీ అవుతానే ఈ చికెను, ఈ టమోటా ఇవన్నీ కోసినాం కదా ఇవన్నీ తీసేసి అన్నం పైన వేసేసి దానికి అల్యూమినియం ఫాయిల్ కప్పేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పెట్టినామంటే బాగా ఆవిరికి ఉడికిపోద్ది అనమాట లోపల. ఈ ఆవిరి ఆ ఆవిరి 2 ఆవిర్లు ఉంటాయి కదా, కూర ఆవిరి అన్నం ఆవిరి 2 కలుస్తాయి కదా, అన్నీ ఆ తేమకు ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దించుకున్నామో, తినేసి అటా పోయిద్దామని ప్రశాంతంగా వచ్చినాము మాలే సిటీలోకి. ఇది వచ్చేసి మన మాలేలో మన పని చేసే వాళ్ళంతా శుక్రవారం ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా, అప్పుడు ఈ దావన పోతారు అన్నమాట. ఏమంటే బ్రిడ్జి పైన ఎక్కిపోతే జనాలు జాచి ఉంటారు అనేది. ఈ దావన పోయేసి ఆ సందులో దూరి ట్రాఫిక్ క్రాస్ అయిపోతారు. ఎన్ని సేఫ్టీలు కట్టినా మన వాళ్ళకి పనికిరావు కదా, ఆ సేఫ్టీలే పనికిరావు మన వాళ్ళకి ఎప్పుడు కానీ ఎక్కడ కానీ. మన వాళ్ళు ఎక్కడున్నా ఇండియా వాళ్ళకు సేఫ్టీ చూసుకోరు. ముందు అరపా ఒకసారి దూరి పోవాలా, దూరాల్సింది అంతే. అంతా ఆటగాళ్ళు కదా, పెద్ద పెద్ద ఆటగాళ్ళు, అంతా ఆటగాళ్ళే దూరిపోవాలన్నమాట సందుల్లో. ఆ సందుల కోసం వెతుకులాడుకుంటూ పోతే ఈ నీళ్ళు కనిపించింది. ఈక్లేసి లొటక్కని కింద పడతాయి నీళ్ళు. అవి అట్నే పైన నిలబడకుండా ఎందుకో మరి. అట్లా ఈ ఏరియాలో ఇది మురగాపుకు అట్లా శాల్మియాకు పోయే దావ అనమాట. ఇవన్నీ ఈ దావలోనే పోతాయి అనమాట. పెద్ద పెద్ద సిటీలు తగులుతాయి అనమాట ఈ దావలోనే. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కోసము చూస్తానండి ఎడారి యాత్రిక ఛానల్లో. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఉంటాం మరి, బాయ్.